ద్వారంపూడి సామ్రాజ్యంపై పవన్ పంజా. అవును, ఇది నిజమే. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడలో ఒక పెద్ద సామ్రాజ్యాన్నే సృష్టించాడు ఆయన. ఆ సామ్రాజ్యాన్ని ఎవ్వరూ కదిలించలేకపోయారు. ఇప్పుడు ఆ సామ్రాజ్యంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంజా విసరనున్నాడు. అసలు ఏంటి అనే అంశాలు పూర్తి వివరాల్లోకి మనం వెళ్తే, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి వాళ్ళ నాన్నగారి పేరు ద్వారంపూడి భాస్కర్ రెడ్డి గారు. ఈ భాస్కర్ రెడ్డి గారు ఒకప్పుడు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉండేవాడు ఆంధ్రప్రదేశ్కి. అయితే ఈ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉండటం వల్ల బెనిఫిట్స్ ఏంటో చెప్తా. వీళ్ళు మన గ్రామాల్లో ప్రతి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఒక మనిషికి 5 కేజీలు చొప్పున రేషన్ బియ్యం ఇస్తారు. ఇంట్లో నలుగురుంటే 20 కేజీలు వస్తాయి. 100కి 80% మంది ఈ రైస్ తినరు. వీళ్ళు ఏం చేస్తారు, ఊరిలో షావుకారు దగ్గరికి వెళ్ళి అక్కడ 10 రూపాయలకి అమ్మేసుకుంటారు. 10, 12. ఆ షావుకారు ఏం చేస్తాడు, ఆ దగ్గరలో ఉన్న రైస్ మిల్లుకి అమ్ముకుంటాడు. కొంత మార్జిన్ వేసుకొని 2 రూపాయలు 4 రూపాయలు అదనంగా వేసుకొని. ఆ రైస్ మిల్లు వాళ్ళు ఏం చేస్తారు, సిండికేట్లు ఉంటాయి. అంటే ప్రతి రైస్ మిల్లు కాకినాడ తరలించదు పోర్టులో. ఒక మండలంలో ఒక 20 రైస్ మిల్లు ఉంటే, సో ఆ 20 రైస్ మిల్లుకి ఒక సిండికేట్ ఉంటుంది. సో అందులో కొంతమందికి ఎక్స్పోర్ట్ లైసెన్సులు ఉంటాయి. సో ఆ ఎక్స్పోర్ట్ లైసెన్సులు ఉన్న వాళ్ళు ఆ రైస్ని తీసుకొని కాకినాడ తరలిస్తారు, పోర్టుకు తరలిస్తారు.